చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండవ రోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దాదాపుగా 30-40 వేల మంది బెంగళూరు పోయి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికి. మీరు ఎప్పుడైతే వచ్చి అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారని మాకు ఎప్పుడైతే వార్త తెలిసిందో ప్రతి యువకుడిలోనూ ప్రతి యూత్లోనూ అందరికీ ఒక సంతోషం. సార్ మేము ఇంకా బెంగళూరు పోవాల్సిన పని లేదు, మన కుప్పంలో మనం ఉన్న ఊర్లోనే సంతోషంగా ఉంటామనే ఒక సంతోషం మీరు తెప్పించినందుకు మీకు వందనాలు సార్. అలాగే సార్, మా పేదలు ఎంత మాకు ఎప్పుడు కానీ మాకు ఇలాంటి పథకాలు తేలేదు. బంగారు కుటుంబం అనేది మాకు చాలా చాలా గొప్ప ఇది సార్. సార్ మేము మా నాన్న లేరు, మా తల్లికి చాలా అనారోగ్య సమస్యగా ఉంది సార్. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను, నాకు ఇల్లు కూడా సరిగ్గా లేదు సార్. అట్లాంటి సిచ్యువేషన్లో నేను మా అమ్మను వదిలిపెట్టి ఎక్కడ బయట పోవాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగానే ఉంది సార్. అప్పుడు నేను మా ఫ్రెండ్ అనుకోలేని రీతిగా ఇట్లా మీ ఇల్లు బంగారు పథకానికి పెట్టారు, నీకేం కావాలంటే నేను గొర్రెలు చూసుకొని మా అమ్మని ఇంట్లోనే చూసుకుంటానని చెప్పాను సార్. నేను ఇది వస్తుందో లేదో అని అనుకున్నాను సార్, కానీ అనుకోలేని రీతిగా మాకు గొప్ప సహాయం చేసినందుకు మీకు వందనాలు సార్. ఇక్కడున్న ఎంతో మంది పేదలకి మీరు సహాయం చేస్తున్నారు, ఈ కుప్పాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు, మీకు కృతజ్ఞతలు సార్. సార్ అసలు ఎక్కడ జరగలేని రీతిగా మీరు ఇంద్రని కాలువని నీళ్లు తెచ్చారు. ఎంతో రైతులకి పేదల పాలిటీ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాల్సిన పరిస్థితి సార్ ఇప్పుడు సార్. మీరు మాకు మన సార్ ఎమ్మెల్సీ గారు కూడా వందనాలు సార్. సార్ గారు కూడా సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు ఇల్లు లేదు అని చెప్తే ఆ రోజు ఈ అబ్బాయికి ఏముందో కావాలని సార్ గారు ఆయన పేరు సార్ వాళ్ళకి చెప్పారు సార్. అక్కడ రామకుప్పంలో మండల ఆఫీస్ వాళ్ళకి ఈ అబ్బాయికి ఏముందో ఇల్లు లేదంటున్నారు, ఒకసారి చూడండి అని కూడా సార్ కూడా సహకరించారు సార్. మీకు వందనాలు సార్. సార్ నాకు ఒకే ఒక సహాయం చేయండి సార్, నాకు ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నాను సార్. మా అమ్మ మీద మోల్డింగ్ సీలింగ్ వచ్చి పడింది సార్ కాళ్ళ మీద, మా అమ్మ కాళ్ళు బెనికింది సార్. ఒక సహాయం చేయండి సార్ నాకు సార్. ప్రియారిటీ పెట్టి కట్టించండి సార్. ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు స్తోమత లేదు సార్, దానికి కూడా మీరే సహాయం చేయండి కట్టిస్తారు. ఇంకోసారి అపోజిషన్ పార్టీ వాళ్ళు సార్ మా దగ్గర మీకు ఇల్లు ఇస్తాము జాగాలు ఇస్తామని చెప్పి ఒక ఆయన డబ్బులు తీసుకున్నారు సార్ మా దగ్గర. తీసుకొని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారు సార్ మాకు సార్. దాన్ని ఇంకా కూడా మేము మోసపోయాను సార్. ₹1,00,000 దగ్గర ఖర్చు పెట్టి దాన్ని ఇంకా కూడా మోసపోయాను సార్. సార్కి చెప్పాను సార్, సార్ కూడా దాన్ని నేను వెంటనే చూస్తానని చెప్పారు సార్. పోలీసులు చెప్పి వసూలు చేసి ఇచ్చేసారు. ఆస్ దెమ్ టు కలెక్ట్ ఇట్. ఎస్పీ పోలీసులు చెప్పండి. ఓకేమా, విల్ గెట్ ఇట్ డన్. చేపిస్తాం. కృతజ్ఞతలు సార్ మీకు. మీరు చేపిస్తాం. ఓకే. ఇప్పుడు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఎవరైనా ఒకరు మాట్లాడతారా? గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ఆనంద్ రెడ్డి, నాది రామకుప్పం మండలం సగనేకుప్పం. నాకు ఇప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తామండి. ఊర్లో ఉన్న కొంచెం గొడవల వల్ల ఇప్పుడు ఊర్లోనే ఉండి ట్రైనింగ్కి వెళ్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా మెయిల్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఓకే మా గుడ్. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా బాగా ట్రైనింగ్ కూడా తీసుకుంటే ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి, చాలా కంపెనీలు వస్తున్నాయి. ఒక 37,000 నుంచి 40,000 ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి. ఒకవేళ అప్పటికి కూడా రాకపోతే ఈ 3 కంపెనీలు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎవ్వరు కూడా ఉద్యోగం లేదనకుండా స్కిల్ డెవలప్మెంట్ చేసి